నా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. అయితే ఎలా ఉన్నారు మీరందరూ? ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానిపై పూలు విసురుతారో లేక పూలకుండీనే విసురుతారో నాకు తెలియదు, కానీ అది సబ్స్క్రైబ్ అయిపోవాలి అంతే. చల్లని గాలికి చెట్ల ఆకులు సన్నగా మర్మర ధ్వనులు చేస్తున్నాయి. ఆకాశంలో నీలి మేఘాలు ఒకదాని వెనుక ఒకటి పరుగులు తీస్తూ అప్పుడప్పుడు సూర్యుడిని కమ్మేస్తూ వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా, చల్లగా మార్చేస్తున్నాయి. ఆ పార్క్ అంతా జనాలతో ఎంతో సందడిగా ఉంది. ఎన్నో కుటుంబాలు వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వచ్చి ఆనందంగా గడుపుతున్నాయి. సరిగ్గా అదే ఆహ్లాదకరమైన వాతావరణంలో మన సీరియల్ కుటుంబం కూడా ఒక పెద్ద చెట్టు కింద తివాచి పరుచుకుని, ఇంట్లోంచి తెచ్చుకున్న స్నాక్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నారు. అందరూ ఒకే చోట కూర్చుని ఎంతో ఆనందంగా ఆ క్షణాలను ఆస్వాదిస్తుంటే కేశవ మాత్రం అందరి కళ్ళూ గప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇంట్లో వాళ్లకి ఒక పెద్ద అబద్ధం చెప్పి మరి తన ప్రేమ కోసం శైలు దగ్గరికి వెళ్లాడు. పార్కులో ఒక మారుమూల, ఎవరికంటా పడని ఒక రహస్య ప్రదేశంలో శైలు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు కేశవ. శైలు రాగానే ఇక వాళ్ళిద్దరూ లోకాన్ని మరిచిపోయి కబుర్లలో మునిగిపోయారు. ఇక్కడే కేశవ తనని తాను చాలా గొప్పగా ఊహించుకుంటూ శైలు ముందు తన రేంజ్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో కాస్త అతిగా మాట్లాడటం మొదలు పెట్టాడు. మా ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నావ్? వాళ్లకి నా గురించి ఏం తెలుసు? వాళ్లంతా వేస్ట్. నా టాలెంట్, నా రేంజ్ వేరు అంటూ తన సొంత కుటుంబాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. తనని తాను ఆకాశానికి ఎత్తేసుకుంటూ గొప్పలు పోతున్నాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే కేశవ వెళ్లిన వైపే గమనిస్తూ వచ్చిన కన్నా ఒక చెట్టు చాటుగా నిలబడి ఇదంతా లైవ్లో వింటున్నాడు. కేశవ నోటి నుంచి వచ్చిన మాటలు వినగానే కన్నాకి రక్తం మరిగిపోయింది. వీడేంటి బయట అమ్మాయి ముందు సొంత ఇల్లు, కుటుంబం పరువు తీస్తున్నాడు అని మనసులో కోపంతో రగలిపోయాడు. వెంటనే అక్కడి నుంచి పరుగున వెళ్లి మిగతా కుటుంబ సభ్యులందరినీ గుట్టుచప్పుడు కాకుండా అక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరూ చాటుగా నిలబడి కేశవ చెప్తున్న గొప్పలన్నీ వింటున్నారు. కేశవ మాత్రం తన డైలాగులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. వాడు నన్ను డిగ్రీ పాస్ అవ్వనోడా అంటాడా? వాళ్లకి నా టాలెంట్ గురించి ఏం తెలుసు? అంటూ తన వాళ్లనే చులకన చేస్తూ మాట్లాడుతుంటే చాటుగా వింటున్న కుటుంబ సభ్యులందరికీ కోపం కట్టలు తెంచుకుంది. కన్నాకి మాత్రం ఇదంతా చూసి ఒకటే అనిపించింది, వీడికి ఈరోజు గట్టిగా బుద్ధి చెప్పాలి, అది వీడి పరువు వీడి లవర్ శైలు ముందే తీయాలి అని డిసైడ్ అయ్యాడు. వెంటనే కన్నా కాస్త దూరంలో పల్లీలు అమ్ముతున్న ఒకతని దగ్గరికి వెళ్లి అతని బ్రతిమిలాడి ఆ పల్లీల గంపను తను తీసుకున్నాడు. తలకొక తువ్వాలు చుట్టుకొని అచ్చం ఒక పల్లీలు అమ్మేవాడిలా గెటప్ పూర్తిగా మార్చుకొని కేశవ, శైలు కూర్చున్న చోటికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఎంతో రొమాంటిక్గా మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరి, బాబు పల్లీలు పల్లీలు కావాలా బాబూ అంటూ పదే పదే విసిగించడం మొదలు పెట్టాడు. దాంతో కేశవకి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి వీడు ఇక్కడే తిరుగుతున్నాడు, మమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వడా అన్న కోపంతో పైకి లేచి విసుగ్గా చూశాడు. కానీ కట్ చేస్తే ఎదురుగా పల్లీల గంపతో నిలబడిన కన్నాన్ని చూడగానే కేశవ గుండె ఒక్కసారిగా జారిపోయింది. కళ్ళు తేలేశాడు. షాక్తో నోట మాట రాలేదు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నన్ను అడ్డంగా బుక్ చేయడానికి ప్లాన్ వేశాడా అని మనసులో వణుకు మొదలైంది. కేశవ ముఖంలో భయాన్ని చూసి కన్నా లోపల తెగ నవ్వుకుంటున్నా పైకి మాత్రం చాలా అమాయకంగా ముఖం పెట్టి, బాబూ ఆ పల్లీలు కాస్త ఇటు ఇవ్వండి అన్నాడు. పక్కనే ఉన్న శైలు వైపు చూసి, అలాగే మేడం అంటూ చాలా మర్యాదగా బదిలిచ్చాడు. కేశవకి అప్పటికే చెమటలు పట్టేస్తున్నాయి. రేయ్ నువ్వేంట్రా ఇక్కడా అని పళ్ళు కురుకుతూ మెల్లగా గద్దించాడు. దానికి కన్నా మరింత అమాయకంగా నటిస్తూ కొంచెం గట్టిగానే, ఏం నేను ఇక్కడ ఉండకూడదా అన్నయ్యా? మీరు మాత్రమే ఇక్కడ ఉండాలా? మీరు మాత్రమే ఈ పార్క్లో సీక్రెట్గా ఐస్ క్రీంలు తినాలా అంటూ శైలుకి కూడా స్పష్టంగా వినిపించేలా అన్నాడు. దాంతో కేశవకి ప్రాణం పోయినంత పనైంది. ఓరే అది కాదురా అంటూ కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కన్నా అస్సలు తగ్గలేదు. ఏంటన్నయ్యా, ఎప్పుడూ అబద్ధం చెప్పని నువ్వు కూడా ఇలా అబద్ధాలు ఆడటం మొదలు పెట్టావా? ఎప్పుడూ కరెక్ట్గా, నీతి నిజాయితీగా ఉంటావని మేమంతా అనుకుంటే
నువ్వేమో ప్రేమలో పడగానే ఇంట్లో వాళ్ళని కాదని ఈ అమ్మాయితో ఇక్కడ తిరుగుతున్నావు. వావ్ సూపర్ అన్నయ్య. మేమేమో అక్కడ అందరం ఎంజాయ్ చేస్తుంటే నువ్వు లేవని చాలా ఫీల్ అయ్యాం. నీకు పనే ముఖ్యం, నువ్వు డెలివరీ ఇవ్వడం కోసం వెళ్ళావని, పనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావని అందరం తెగ సంతోషపడిపోయాం. కాని నువ్వేమో ఏకంగా ఈ అమ్మాయితో ఇక్కడున్నావు అంటూ అందరి ముందు కేశవ బండారం మొత్తం బయట పెట్టేశాడు. కేశవకి ఇక లాభం లేదనిపించింది. ఈ విషయానికి గనుక ఇంట్లో తెలిస్తే రచ్చ రచ్చ అవుతుందని భయపడి సైడ్కి వచ్చి కన్నా దగ్గర బతిమాలుకోవడం మొదలు పెట్టాడు. ఒరేయ్ రేయ్, దండం పెడతానురా, ప్లీజ్ రా, వాళ్లకి ఈ విషయానికి చెప్పొద్దురా అని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. దానికి కన్నా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, చెప్పొద్దా? సరే, చెప్పకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు అవుతుంది మరి అంటూ ఓపెన్గా బ్లాక్ మెయిల్ చేశాడు. కేశవకి వేరే దారి లేక జేబులోంచి వణుకుతున్న చేతులతో ఒక 1000 రూపాయల నోటు తీసి, ఇదిగో 1000 రూపాయలు తీసుకోరా, ప్లీజ్ రా, ఎవరికీ చెప్పొద్దురా అంటూ కన్నా చేతిలో పెట్టాడు. కాని కేశవకి తెలియని అసలు ట్విస్ట్ ఏంటంటే, అప్పటికే కన్నా ఇంట్లో వాళ్లందరినీ తీసుకొచ్చి చాటుగా నిలబెట్టి వీళ్లద్దరి ప్రేమాయణాన్ని, కేశవ చెప్పిన గొప్పలని లైవ్లో చూపించేశాడు. ఆ విషయానికి తెలియని కేశవ డబ్బులు ఇచ్చి సేఫ్ అయిపోయాను అనుకున్నాడు. కన్నా ఆ 1000 రూపాయలు తీసుకుని సరే సరే అంటూ జేబులో పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నాడు. తిరిగి ఆ పల్లీల గంపను అతని ఇచ్చేసి, చాలా థాంక్స్ అన్నయ్య అని చెప్పి తన కుటుంబం ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా రాగానే మహాలక్ష్మి చిరునవ్వుతో, ఎక్కడికి వెళ్ళావు కన్నా, ఏం చేశావు అని అడిగింది. కన్నా ఎంతో గర్వంగా జేబులోంచి ఆ 1000 రూపాయల నోటు తీసి గాలిలో ఆడిస్తూ, ఏం చేశానా, ఈ 1000 రూపాయలు సాధించాను వదినా అని సంతోషంగా చూపించాడు. అందరూ ఆశ్చర్యంగా ఆ నోటు వైపు చూస్తుంటే, ఇవి ఎక్కడివిరా కన్నా అని మహాలక్ష్మి అడిగింది. కన్నా నవ్వుతూ, మన కేశవ అన్నయ్య ఇచ్చాడు వదినా. అన్నయ్య మేటర్ ఎవ్వరికీ చెప్పకపోతే ఈ 1000 రూపాయలు నన్నే ఉంచుకోమని లంచం ఇచ్చాడు అన్నాడు. అది వినగానే అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఓరేయ్ తింగరోడా, నువ్వు ఆల్రెడీ మా అందరికీ చెప్పేసి చాటుగా చూపించేశావు కదరా అని ఒకరు అంటుంటే, కన్నా కన్ను గీటుతూ, నేను మీకు చూపించానన్న విషయానికి మీకు తెలుసు, కాని కేశవ అన్నయ్యకి తెలియదు కదా వదినా అంటూ ఎంతో తెలివిగా సమాధానం చెప్పాడు. కన్నా తెలివి తేటలకి మహాలక్ష్మి ముసిముసిగా నవ్వుకుంటూ, మామూలోడివి కాదురా నువ్వు. సరేలే ఇక పదండి, అందరం ఇంటికి వెళ్దాం, చాలా ఆలస్యమైంది అని చెప్పింది. అందరూ నెమ్మదిగా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పక్కనే ఒక చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద మనీషా, మాధవ, పెద్ది కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య లోకంతో సంబంధం లేని ఒక అందమైన నిశ్శబ్దం, ఒక మధురమైన సంభాషణ సాగుతోంది. ఇద్దరూ చాలా క్లోజ్గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ, మధ్య మధ్యలో సిగ్గుపడుతూ, ఒకరి మాటలకి మరొకరు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆ దృశ్యం చూస్తే వాళ్ల మధ్య కేవలం స్నేహం మాత్రమే లేదని, అంతకుమించిన ఒక బలమైన ప్రేమ బంధం అల్లుకుంటోందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్లద్దరూ వాళ్లదైన ఒక అందమైన లోకంలో విహరిస్తున్నారు. బయలుదేరుతున్న మహాలక్ష్మి దృష్టి అకస్మాత్తుగా వాళ్ళిద్దరి మీద పడింది. ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. వాళ్ళిద్దరి ముఖాల్లో ఉన్న ఆ వెలుగు, ఆ చిరునవ్వులు, ఆ చూపులు, ఇవన్నీ గమనిస్తున్న మహాలక్ష్మి మనసులో ఏదో తెలియని ఒక ఆనందం, ఒక చిన్న అనుమానం ఒకేసారి మొదలయ్యాయి. ఆమె కళ్ళు ఆ దృశ్యాన్ని వదలలేకపోయాయి. పక్కనే ఉన్న కన్నా కూడా అక్కడే నిలబడి వాళ్లద్దరి వంకే చూస్తున్నాడు. కన్నా వైపు తిరిగి మహాలక్ష్మి నెమ్మదిగా, ఏంట్రా కన్నా, వాళ్లద్దరి మధ్య ఏదైనా జరుగుతుంది అంటావా అని అడిగింది. కన్నా కూడా కొద్దిగా ఆలోచిస్తూ, వాళ్లద్దరినీ తీక్షణంగా గమనిస్తూ, నాకు కూడా కరెక్ట్గా అర్థం కావట్లేదు వదినా. కాని ఆ బ్యాక్ డ్రాప్లో, వాళ్ల చూపుల్లో ఏదో ఒక బలమైన ఫీలింగ్ ఉందన్న విషయానికి మాత్రం నా మనసుకి అనిపిస్తోంది. వాళ్ల మధ్య ఏదో జరుగుతోంది వదినా అని తన అనుమానాన్ని బయట పెట్టాడు. మహాలక్ష్మి ముఖంలో ఒక కొత్త ఆశ చిగురించింది. పెద్ది జీవితంలోకి ఒక మంచి అమ్మాయి వస్తే అతని జీవితం ఎంత అందంగా మారుతుందో అని ఆమె ఎప్పటినుంచో కలలు కంటోంది.
ఒక్కసారి బన్సీ అన్నతో మాట్లాడాలిరా కన్నా అని తన నిర్ణయాన్ని చెప్పింది. కన్నా వెంటనే, సరే వదినా, నేను ఇప్పుడే ఫోన్ కలుపుతాను అంటూ జేబులోంచి ఫోన్ తీసి బన్సీకి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుండగానే మహాలక్ష్మి చేతికి ఇచ్చాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే బన్సీకి మహాలక్ష్మి గొంతు వినిపించింది. హలో, నేను మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్పింది. బన్సీ గొంతులో ఎంతో గౌరవం ముట్టిపడుతోంది. అమ్మా, మీరు చెప్పండమ్మా, ఏంటమ్మా గుర్తు చేశారు, ఫోన్ చేశారు అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. మహాలక్ష్మి కాస్త నెమ్మదిగా, బన్సీ, నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అంది. బన్సీ కంగారుగా, ఏంటమ్మా, ఏంటా హెల్ప్, నేను మీకోసం ప్రాణమైనా ఇస్తాను, చెప్పండి అన్నాడు. మహాలక్ష్మి అసలు విషయానికి చెబుతూ, అదేమీ లేదు బన్సీ, మా పెద్ది, మీ మనీషా ఇద్దరూ కూడా ఇక్కడ పార్క్లో చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. పెద్ది ముఖంలో చాలా రోజుల తర్వాత ఒక నిజమైన సంతోషం చూస్తున్నాను. మనీష పక్కన ఉంటే అతను చాలా సంతోషంగా ఉన్నాడని నా మనసుకి అనిపిస్తోంది. వాళ్ళద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాలి అంది. బన్సీకి మొదట అర్థం కాలేదు. ఏంటమ్మా, ఏమంటున్నారు మీరు, నాకు సరిగ్గా అర్థం కాలేదు అన్నాడు. మహాలక్ష్మి ఇంకొంచెం స్పష్టంగా, పెద్ది, మనీష ఇద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తోంది బన్సీ. వాళ్ల కళ్లల్లోనే ఆ ప్రేమ కనిపిస్తోంది అని తన మనసులోని మాట బయట పెట్టింది. ఆ మాట వినగానే బన్సీ ఆశ్చర్యంతో పాటు ఎనలేని ఆనందానికి లోనయ్యాడు. ఏంటి, మీరు చెప్పేది నిజమేనా అమ్మా, మా మనీషాని అంత మంచివాడైన మాధవన్న ప్రేమిస్తున్నాడా, నాకు అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదమ్మా, ఇది నిజమైతే అంతకంటే కావాల్సింది ఏముంది అన్నాడు ఉద్వేగంతో. మహాలక్ష్మి నవ్వుతూ, అవును బన్సీ, మాధవ మనీషాని ప్రేమిస్తున్నాడని నా మనసు గట్టిగా చెబుతోంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత సంతోషంగా, ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. వాళ్ళు అలా ఒకరికొకరు చూపులు కలుపుకుంటూ మాట్లాడుకోవడం చూసి మాకు ఈ అనుమానం వచ్చింది. నేను ఒక మాట అడుగుతాను, నువ్వు ఏమనుకోకుండా ఒక్కసారి మీ మనీషాని అడుగుతావా, మేము ఇక్కడ నెమ్మదిగా పెద్ది మనసులోని మాట అడుగుతాము అని చెప్పింది. అన్సి వెంటనే అంగీకరిస్తూ, సరేనమ్మా, తప్పకుండా అడుగుతాను అన్నాడు. మహాలక్ష్మి మళ్ళీ భయపడుతూ, కానీ బన్సీ, దయచేసి కోపంగా అడగొద్దు, తన మనసు నొప్పించొద్దు అని కండిషన్ పెట్టింది. బన్సీ గొంతులో చెమ్మగిల్లిన ఆనందం వినిపించింది. అమ్మా, నేను మా పెద్ది అన్న గురించి తెలియని వాడినా, అన్నలాంటి వ్యక్తి ఒకరిని ఇష్టపడుతున్నారంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులై ఉండాలి. అంతటి ఉత్తముడు నా చెల్లెల్ని ఇష్టపడుతున్నాడంటే, నా చెల్లెల్ని అన్న చేతిలో పెట్టి పెళ్లి చేస్తే, ఇక నా చెల్లెలి భవిష్యత్తు గురించి నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. అన్న అంటే నాకు అంత గౌరవం, అంత అభిమానం అమ్మా అంటూ తన మనసులోని అపారమైన గౌరవాన్ని వ్యక్తపరిచాడు. ఆ మాటలకి మహాలక్ష్మికి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. అదే బన్సీ, ఒక్కసారి నువ్వు కనుక్కో అని చెప్తున్నాను. మనీషాని కూర్చోబెట్టి ప్రేమగా అడుగు, తన అభిప్రాయం ఏంటో తెలుసుకో. అప్పుడు వీళ్ళద్దరూ నిజంగానే ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పింది. సరేనమ్మా, నేను తెలుసుకుంటాను అని బన్సీ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మాట్లాడడం పూర్తి అవ్వగానే అక్కడికి చక్రి నడుచుకుంటూ వచ్చాడు. మహాలక్ష్మి, కన్నా మాట్లాడుకుంటున్న విషయాలు విన్న చక్రి ముఖంలో కూడా సంతోషం కనిపించింది. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఆ ఇద్దరూ కూడా నిజంగా లవ్ చేసుకుంటుంటే, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే పెళ్లి చేసేద్దామా మహాలక్ష్మి గారు అంటూ ఎంతో ఉత్సాహంగా అన్నాడు. మహాలక్ష్మి కూడా ఆనందంగా తల ఊపుతూ, మరి అంతే కదండీ, వాళ్ళద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే వాళ్ళద్దరికీ జత చేస్తే చూడటానికి ముచ్చటగా బాగుంటుంది కదా, అదే నేను కూడా కోరుకుంటున్నాను. పెద్ది జీవితం ఒక ఒడ్డున పడుతుంది అంది. చక్రి నవ్వుతూ, అయితే ఇప్పుడు మన ఇంట్లో పెద్దన్నకి కూడా పెళ్లి చేసేస్తామన్నమాట, ఇల్లు పెళ్లి పందిరిలాగా కళకళలాడిపోతుంది అన్నాడు. మహాలక్ష్మి కాస్త ఆలోచనలో పడి, అలాగే అనుకుంటున్నాము కాని అవుతుందో లేదో తెలియదు. ముందు ఈ కేశవగాడి వ్యవహారం ఏంటో తేల్చుకోవాలి. వాడు ఆ శైలుతో తిరుగుతున్నాడు కదా అంటుండగానే కన్నా అటువైపు చూసి, వదినా, వదినా, కేశవన్న వస్తున్నాడు, సైలెంట్ అయిపోండి అని హెచ్చరించాడు. ఈశవ తలదించుకుని అటుగా రావడం చూసి మహాలక్ష్మి గుండెల్లో ఉన్న బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.
ఈ కుటుంబం కోసం తను ఎంత పరితపిస్తుందో. కాని తనని ఇంట్లో ఎవరూ సొంత మనిషిలా చూడట్లేదన్న ఒక లోతైన వేదన ఆమెను ఆవహించింది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే గొంతు వణుకుతుండగా కన్నాతో అంది, అవునురా కన్నా. నేను భద్రకాళినే, నేను మహంకాళినే. నా మాట తీరే అంత కఠినంగా ఉంటుంది. కాని ఈ కుటుంబాన్ని నా సొంత కుటుంబం అనుకున్నానురా. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నావాళ్లు అనుకున్నాను. కాని నేను ఈ కుటుంబంలో కేవలం ఒక పరాయి వ్యక్తిని మాత్రమే అని, నన్ను ఎవరూ తమ మనిషిలా కలుపుకోరని నేను అస్సలు అనుకోలేదురా అంటూ కన్నీటి పర్యంతమైంది. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయింది. ఆమె అలా ఏడవడం చూసి కన్నా గుండె తరుక్కుపోయింది. కంగారుగా, ఏమైంది వదినా, ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని అడిగాడు. పక్కనే ఉన్న చక్రి కూడా అయోమయంగా, రేయ్ కన్నా, ఏం జరిగిందిరా, ఎందుకు తను అలా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది, ఏమైంది అని అడిగాడు ఆందోళనగా. దానికి కన్నా నిస్సహాయంగా, ఏమవ్వడమా, ఏమో నాకేం తెలుసు అన్నా. పార్కు నుంచి బయలుదేరినప్పటి నుంచి పాపం వదిన ఇలాగే ఏదో ఆలోచిస్తూ బాధపడుతోంది. కళ్ళంట నీళ్లు కూడా పెట్టుకుంటోంది. నాకేమీ అర్థం కావట్లేదు అని బదిలిచ్చాడు. వాళ్ళ ముగ్గురూ అలా బాధగా మాట్లాడుకుంటూ ఉండగానే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకొని, ఏమైంది వీళ్లందరికీ ఎందుకు అలా డల్గా ఉన్నారు అనుకుంటూ అందరూ కలిసి ఇంటిదారి పట్టారు. ఇంటికి చేరుకున్న తర్వాత హాల్లో అందరూ కూర్చుని ఉన్నారు. కేశవ నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టాడు. అతని ముఖంలో ఏదో తెలియని అపరాధ భావన స్పష్టంగా కనిపిస్తోంది. మహాలక్ష్మి తన గదిలోకి వెళ్లబోతుంటే కేశవ ఆమెను చూసి, నాకు మంచితనం తప్ప ఏమీ తెలియదు వదినా. నేనెందుకు పనికిరాను మహాలక్ష్మి అంటూ గొనుక్కుంటూ లోపలికి వచ్చాడు. ఆ మాటలు వినగానే సోఫాలో కూర్చున్న నారాయణకి చిర్రెత్తుకొచ్చింది. తన కొడుకు చేసిన నిర్వాకం అంతా పార్కులో లైవ్లో చూసి వచ్చిన నారాయణ పళ్ళు నూరుకుంటూ, ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టుందే అంటూ వ్యంగ్యంగా అన్నాడు. కేశవ ఉలిక్కిపడి తండ్రి వైపు చూశాడు. విన్నట్టుందా, అన్నట్టుందా, ఏంట్రా క్వార్టర్ బాటిలు అంటూ నారాయణ తనదైన శైలిలో గట్టి సెటైర్ వేశాడు. కేశవ కంగారుపడుతూ, ఏంటి నాన్నా, డైలాగులు వినడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అంటూ మళ్లీ అమాయకత్వం నటించాడు. దాంతో నారాయణకి కోపం కట్టలు తెంచుకుంది. నువ్వు ఆ పార్కులో ఆ బుస్సుతో డైలాగులు వేస్తుంటేనే కదా మేమందరం చెవులు అప్పగించి మరి విన్నాము అని అసలు విషయానికి లీక్ చేశాడు. కేశవకి గుండె ఆగినంత పనైంది. ముఖం మొత్తం పాలిపోయింది. ఎప్పుడు నాన్నా, ఎప్పుడు అని నత్తిగా అడిగాడు. నారాయణ కన్నాన్ని చూపిస్తూ, ఇదిగో ఈ లిటిల్ ఫింగర్ గాడు ఉన్నాడే, వాడు నిన్ను చాటుగా చూశాడట. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని అందరినీ నీ డైలాగులు వినడానికి అక్కడ నిలబెట్టాడు. అప్పుడే మా గురించి అంతా కూడా నువ్వు ఆ అమ్మాయికి చెప్తూ, మమ్మల్ని తక్కువ చేసి, నిన్ను నువ్వు హీరోలా బిల్డప్ ఇచ్చుకుంటుంటే విన్నాము. అప్పుడే నీ మీద విపరీతమైన కోపం వచ్చింది. కానీ సర్లే, ఎవరెలా ఉన్నా ఆ అమ్మాయి ముందు సొంత కొడుకు పరువు తీయకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ఆ క్షణంలో మేము సైలెంట్గా ఊరుకున్నాము. ఏంట్రా, మేము వేస్ట్ ఫెలోస్మా, మేము ఎందుకు పనికిరాని వాళ్లమారా అంటూ కోపంగా అందరూ కేశవ మీదకి విరుచుకు పడ్డారు. అందరూ తలో మాట అంటూ తరిమి తరిమి కొట్టేంత పని చేస్తుంటే కేశవ రెండు చేతులు జోడించి వణకిపోతూ, ప్లీజ్ నాన్నా, ప్లీజ్ వదినా, ప్లీజ్ అందరూ నన్ను క్షమించండి. నేను కావాలని అనలేదు. నా ఉద్దేశం అది కాదు. నేనేదో వాళ్ల ముందు బడాయికి అలా ఫ్లోలో నోరు జారి చెప్పేశాను. సారీ అంటూ కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నాడు. అతని అవస్థ చూసి ఇంట్లో వాళ్లందరికీ ఒక పక్క కోపం వస్తున్నా, మరోపక్క నవ్వు కూడా వచ్చింది. నెమ్మదిగా అందరూ ఆ వాతావరణాన్ని కాస్త తేలిక చేసి నవ్వుకున్నారు. ఆ తర్వాత వాతావరణం కాస్త సీరియస్ అయింది. పోనీలే, ఇంతకీ ఆ అమ్మాయి, నువ్వు నిజంగా ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మీ ప్రేమ నిజమేనా అని ఇంట్లో పెద్దవాళ్లు నిలదీశారు. కేశవ ఒక్కసారిగా చాలా సీరియస్గా మారి, అవును నాన్నా, మేము ప్రాణంగా ఇష్టపడుతున్నాం అని దృఢంగా చెప్పాడు. మరి వాళ్ల ఇంట్లో మీ పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటారా? వాళ్ల తల్లిదండ్రులు మన స్టేటస్కి సమ్మతిస్తారా అని అడిగారు. కేశవ తలదించుకుని, అదే నాకు కూడా అర్థం కావట్లేదు నాన్నా. కాని ఆ పిచ్చిది మాత్రం నేనే లోకమంటూ బ్రతుకుతోంది. నేను లేకపోతే తను బ్రతకలేనని అంటోంది అని బాధగా చెప్పాడు.
ఆ మాట వినగానే అందరి ముఖాల్లో ఆందోళన కనిపించింది. అలా అంటే ఎలాగరా కేశవా? ఇదంతా ఒక ఆట కాదు, జీవితం. నువ్వే ఆ అమ్మాయికి పరిస్థితి అర్థమయ్యేటట్టు చెప్పాలి. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి, అందరి సమక్షంలో గౌరవంగా పెళ్లి చేసుకోవాలి. అంతేకాని తొందరపడి పిచ్చి పనులు చేయకూడదు అని హితవు పలికారు. కేశవ వెంటనే తలెత్తి, కళ్లలో ఎంతో నిజాయితీతో, ఒప్పించే చేసుకుంటాం నాన్నా. కొంచెం టైం పట్టినా సరే, వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా ఒప్పించే చేసుకుంటాం. అంతేకాని లేచిపోయి మాత్రం చేసుకోను. నాకు జన్మనిచ్చిన ఈ కుటుంబానికి, నా అన్నలకి ఒక మచ్చ మాత్రం తీసుకురాను అని ఎంతో పరిణితితో చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. అతని మాటల్లోని నిజాయితీకి అందరూ మనసులోనే సంతోషించారు. ఈ హడావిడి అంతా తగ్గిన తర్వాత మహాలక్ష్మి, కన్నా మళ్లీ మాధవ విషయానికి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఏంటి కన్నా ఇదంతా? అసలు కేశవ నిజంగానే తనని ఇంతలా ఇష్టపడుతుంటే, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూశావుగా. ఇప్పుడు ఎలా మనం వీళ్ళకి పెళ్లి చేసేది? అని మహాలక్ష్మి ఆందోళనగా అడిగింది. కన్నా కూడా ఆలోచనలో పడి, అదేనమ్మా వదినా, నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏ రకంగా, ఎంత దారుణంగా మాట్లాడారో చూశావు కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇదే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏం చేయాల్సిన పరిస్థితి కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు. వీళ్ళ ఆలోచనలు ఇలా ఉంటే, అటువైపు బన్సీ తన బాధ్యతను నెరవేర్చే పనిలో పడ్డాడు. బన్సీ తిన్నగా మనీషా దగ్గరికి వెళ్లాడు. ఆమె ఒంటరిగా కూర్చుని పనులన్నీ చక్కబెట్టుకుంటోంది. ఆమెను పక్కకు పిలిచి ప్రేమగా, కానీ గట్టిగా నిలదీసి అడిగాడు మనీషా. ఏంటి నేను వింటున్నది? నా దగ్గర ఏమీ దాయద్దు అన్నాడు. మనీష కంగారుపడుతూ కళ్ళు దించుకొని అది అన్నయ్య అంటూ మాట దాటేస్తూ అటూ ఇటు తిరుగుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. బన్సీ ఆమె చేతులు పట్టుకొని తన వైపు తిప్పుకుని ఎంతో ఆప్యాయంగా, చెప్పమ్మా మనీషా. నీ మనసులో ఏదైనా ఉంటే నా దగ్గర దాచకు, నిర్భయంగా చెప్పు. నేను నీ అన్నయ్యని, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నీ మనసులో మాధవ అన్న ఉన్నాడా? ఉంటే నాకు ధైర్యంగా చెప్పు అన్నాడు. మనీష సిగ్గుతో ముఖం దాచుకుంటుంటే బన్సీ మళ్ళీ అన్నాడు, మాధవ అన్న లాంటివాడు నీకు భర్తగా దొరికినందుకు నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు చెల్లి. మాధవ అన్న అయితే ఇంక నేను వెనకా ముందు కూడా ఏమీ ఆలోచించను, కళ్ళు మూసుకుని పెళ్లి చేస్తాను. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మీరిద్దరూ సంతోషంగా ఉంటే, అంతకుమించి అన్నగా నాకు కావాల్సింది ఏముంది? ధైర్యంగా చెప్పు, నీకు మాధవ అన్న ఇష్టమేనా? అని ఎంతో సున్నితంగా అడిగాడు. అన్నయ్య అంత ప్రేమగా, అర్థం చేసుకుని అడిగేసరికి మనీషా కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. తల ఊపుతూ అది నాకు మాధవ అంటే చాలా ఇష్టమే అన్నయ్య అని తన మనసులోని అసలు మాటను బయట పెట్టింది. ఆ మాట వినగానే బన్సీ ఆనందానికి అవధులు లేవు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ జేబులోంచి ఫోన్ తీసి కన్నాకి కాల్ చేశాడు. ఫోన్ ఎత్తగానే, కన్నాభాయ్, మహాలక్ష్మి గారు ఉన్నారా అక్కడా? అని ఆతృతగా అడిగాడు. కన్నా, ఉన్నారు బన్సీ అన్నా, ఒక్క నిమిషం లైన్లో ఉండు అంటూ ఫోన్ని మహాలక్ష్మి చేతికి ఇచ్చాడు. మహాలక్ష్మి ఫోన్ తీసుకొని, హలో బన్సీ. ఏమైంది? అడిగావా? అంది. బన్సీ సంతోషం పట్టలేక గొంతులో ఒక ఆనంద తరంగంతో, అమ్మ మహాలక్ష్మి గారు, నేను అడిగానమ్మా. నా చెల్లెల్ని నిలదీసి అడిగితే, మనీషాకి మన మాధవ అన్న అంటే చాలా ఇష్టమే అని సిగ్గుపడుతూ చెప్పేసింది. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. మరి ఇప్పుడు మాధవ అన్నను కూడా మీరు ఒక మాట అడిగితే, ఇద్దరికీ ఒకేసారి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం కదా అమ్మా అన్నాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. నిజమా బన్సీ? ఎంత మంచి వార్త చెప్పావు. సరే, నేను మధ్యాహ్నం భోజనం టైంలో పెద్దిన ఒక్కసారి అందరి ముందు అడుగుతాను, తర్వాత నీకు చెప్తాను అని సంతోషంగా ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం అందరికీ భోజనాలు వడ్డించే సమయం వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర చక్రి, కన్నా, కేశవ, మహాలక్ష్మి అందరూ చేరారు. మాధవ కూడా వచ్చి కూర్చున్నాడు. ఈ నలుగురికి అసలు విషయానికి తెలుసు, మనీష మాధవని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందని తెలుసు, కాని మాధవ కూడా మనీషాని అదే స్థాయిలో ఇష్టపడుతున్నాడా లేదా అన్న విషయానికి ఇప్పుడు క్లారిటీ రావాలి.
దానికి మాధవ నోటి నుంచే సమాధానం రాబట్టాలి. అందరూ మాధవ ఏమంటాడా అని తీవ్ర ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. అంతా సైలెంట్గా ఉండటం చూసి మాధవ కంగారు పడ్డాడు. ఏంటి అందరూ అలాగే చూస్తున్నారు, ఇంట్లో వాళ్లంతా ఎక్కడున్నారు అని అడిగాడు. కన్నా నవ్వుతూ ముందుకు వచ్చి మాధవ భుజం మీద చెయ్యి వేసి, మిమ్మల్నే అన్నయ్యా, మిమ్మల్నే చూస్తున్నాం అన్నాడు. మాధవ అర్థం కాక అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి, నన్నేంటి అలా చూస్తున్నారు అన్నాడు. కన్నా అసలు విషయానికి చెబుతూ మనీష నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందంట కదా అన్నయ్యా అంటూ పెద్ద బాంబు పేల్చాడు. ఆ మాట వినగానే మాధవ ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. షాక్తో, సిగ్గుతో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అంటూ కవర్ చేసుకోబోయాడు. కాని కన్నా వదల్లేదు. అవునన్నయ్యా, ఆ మనీష నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందంట. నువ్వు కూడా ఆ మనీషాని అంతే ప్రేమిస్తున్నావు కదా అన్నయ్యా. నిజం చెప్పు, దాచకు. మీ ఇద్దరి కళ్లల్లో నేను ఆ ప్రేమ స్పార్క్ని ఎప్పుడో చూశాను. తను నిన్ను ప్రేమిస్తుందన్న విషయానికి నీకు బహుశా తెలియదేమో. నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో అన్న విషయానికి నీకే ఇంకా పూర్తిగా అర్థం కాలేదేమో. కాని ఏ విషయానికి కూడా పైకి చెప్పుకోకుండానే మీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా ప్రేమించుకుంటున్నారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం అంటూ పట్టుబట్టి అన్నాడు. మాధవ కంగారుగా తల ఊపుతూ, చేతులు ఊపుతూ, లేదురా, అలాంటిది ఏమీ లేదు, తను అంటూ ఘోరంగా తడబడుతున్నాడు. అప్పుడే గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటున్న బన్సీ లోపలికి వచ్చాడు. లేదు బన్సీ అన్నా, మనీషా మిమ్మల్ని అంటూ మాధవ నోరు జారబోతుంటే, బన్సీ మధ్యలో కలుగచేసుకుని చిరునవ్వుతో, సారీ మాధవన్నా, నీకు నిజం చెప్పాల్సిందే అంటూ ముందుకు వచ్చాడు. మాధవ ఆశ్చర్యంగా, ఏంటి బన్సీ, ఏంటి నువ్వు అనేది, వీడేదో వాగుతున్నాడు అన్నాడు. బన్సీ మాధవ చేతులు పట్టుకొని, ఎంతో ఆప్యాయంగా కళ్లలోకి చూస్తూ, మరి మాధవ తన మనసులోని ప్రేమను ఒప్పుకున్నాడా? బన్సీ ముందు మాధవ ఏం చెప్పబోతున్నాడు అనేది రేపటి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.